హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గీ రైస్ చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఏ కర్రీలకైనా కూడా చాలా బాగుంటుంది. దీనికోసం అయితే ముందుగా రైస్ తీసుకునేసి, ఇక్కడైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకునేసి ఒకసారి బాగా కడిగేసుకునేసి నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇంకొక గిన్నె తీసుకునేసి కావలసినంత నెయ్యి వేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా వేసుకునేసి అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. బియ్యాన్ని అంతా వేసుకునేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఇక్కడ నార్మల్గా వండుకుంటున్నాను కాబట్టి 2.25 గ్లాస్ దాకా వేసుకుంటున్నాను. అదే మీరు కుక్కర్లో అయితే వండుకున్నట్టయితే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది. నీళ్ళంతా వేసుకునేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ పాటు పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకున్నామంటే రైస్ అయితే రెడీ అవుతుంది. మధ్య మధ్యలో అన్నాన్ని కలుపుతూ ఉడికించుకోవాలి. 90% ఉడికినప్పుడు పైన ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను నేనైతే. మీకు ఇష్టం లేకపోతే అలానే ఉడికించుకోవచ్చు. కొత్తిమీర, కొద్దిగా నెయ్యి వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.